పెట్టుకోవాలి. అన్ని వేళ్ళు ఇలాగే పెట్టుకోవాలి. అన్ని వేళ్ళు ఇలా పెట్టుకోండి. సమాన ముద్ర ఇలా పెట్టుకోండి. చక్కగా ఇలా చేతి పైకి ఉండేటట్టుగా పెట్టుకోండి. రిలాక్స్. శ్వాస వదిలేసేయండి. రెడీ స్టార్ట్. నిదానంగా శ్వాస తీసుకోండి. మీ శ్వాస తీసుకున్నప్పుడు మీ యొక్క దృష్టి అంతా కూడా, మీ ఫోకస్ అంతా కూడా మణిపూరక చక్రం మీద ఉండాలి. అండ్ శ్వాస తీసుకోండి. పూర్తిగా వదిలేసేయండి. ఇన్హేల్, ఎక్స్హేల్. ఇన్హేల్, సహజంగా తీసుకోవాలి, సరళంగా తీసుకోవాలి, దీర్ఘంగా, పూర్ణంగా, మంత్ర సహితంగా. చక్కగా 5 పర్యాలు కంప్లీట్ అయిన వాళ్ళు నిండు శ్వాస తీసుకోండి. పూర్తిగా వదిలేసేయండి. వెరీ గుడ్. కంప్లీట్ అయిన వాళ్ళు తర్వాత మనం ఇంకొక ముద్ర, ఆరోగ్యానికి 6 చక్ర ముద్రలో మణిపూరక చక్రానికి సంబంధించిన ముద్రలు కూడా ప్రాక్టీస్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ వచ్చి థమ్ ఫింగర్ అది చేతిలో పెట్టండి. లాక్ చేయండి. మిగతా కూడా లాక్ చేయండి. థమ్ ఫింగర్ ని రైట్ హ్యాండ్ థమ్ అని లెఫ్ట్ హ్యాండ్ లో పెట్టుకుని ముందుగా థమ్ ఫింగర్ తో థమ్ ఫింగర్ లాక్ చేయాలి. 4 వేలు కప్పి ఉంచాలి. మిగతా వేలతో ఇలా పట్టుకుని ఈ మణిపూరక చక్రం దగ్గర పెట్టుకోండి. చక్ర ముద్ర ఆల్రెడీ ప్రాక్టీస్ చేయించాను. శ్వాస వదిలేసి ఆరంభించండి. రెడీ స్టార్ట్. చక్కగా శ్వాసని నాభి దగ్గరికి పంపించండి. శ్వాస మీద ధ్యాస ఉంచాలి. శ్వాస వదిలేస్తూ నాభి స్థానాన్ని లోపలికి పంపించండి. నిదానంగా చేయాలి. పూర్తిగా వదిలేసేయాలి. మణిపూరక చక్రం బుద్ధికి సంబంధించిన మణిపూరక చక్రం. చక్కగా 5 పర్యాలు కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రం గమనానికి రండి. నిండుగా శ్వాస తీసుకుని పూర్తిగా వదిలేసేయాలి. చేయగలుగుతా. కంప్లీట్ అయిన వాళ్ళు మనకి ప్రాణముద్ర చేసుకున్నాం, అలాగే ఆ చక్ర ముద్ర చేసుకున్నాం. ఇప్పుడు తత్వ ముద్ర. ఈ యొక్క తత్వ ముద్ర మనం ధ్యానం చేసేటప్పుడు పెట్టుకోవచ్చు, లేకపోతే విడిగా కూడా చేయొచ్చు. మీరు ధ్యానం చేసేటప్పుడు పెట్టుకుంటే ధ్యానం చేసేటప్పుడు పెట్టుకోవాలి. ధ్యానం చేసేటప్పుడు ఈ ముద్ర నేను ఇలా పెట్టుకోవాలి. ఓకే, ఇలా పెట్టుకోవచ్చు, లేకపోతే జ్ఞాన ముద్ర పెట్టుకోవచ్చు. ఏ ముద్రైనా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మీకున్న సమస్యలను బట్టి ఆ ముద్ర పెట్టుకోవాలి. ఓకే, అది ఒకటి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మన సమయాభావాల ముందుకు వెళ్దాం. కపాలభాతి ప్రాణాయామం, అగ్నిసార, ఉద్యాన బంధ. ఇది కంపల్సరిగా మనం చేయవలసినవి. ఎందుకంటే ఈ మణిపూరక చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే, చక్కగా అందరూ కూడా వచ్చేసారు. ఇప్పుడు సూర్యచంద్ర నాడీ గారిని ఎవరు చేయాలి అంటే ఈ హార్ట్ ప్రాబ్లం, హై బీపీ, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, ఈ బ్యాక్ పెయిన్, హై బీపీ, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సూర్యచంద్ర నాడీ వేదన ప్రాణాయామం చేయాలి. ఓకే, అది అలా కంటిన్యూ చేస్తూ ఉండండి నేను చెప్పే వరకు. మిగతా వాళ్ళందరూ కూడా కపాలభాతికి వచ్చేసారు. అక్కడ లాక్ చేసి పెట్టుకోండి. నిండు శ్వాస తీసుకోండి. పూర్తిగా వదిలేసేయాలి. ఓకే, నిండు శ్వాస తీసుకోండి. శ్వాసని సగ భాగాన్ని వదిలేసేయండి. రెడీ స్టార్ట్. చక్కగా పొట్ట భాగాన్ని గమనిస్తూ ఆ పొట్ట భాగాన్ని అలా లోపల లాగుతూ ఉండాలి. శ్వాస అలా టక్కన కిందకు వదలాలి, పొట్ట భాగం లోపల. ఈ రెండు ఒకేసారి జరగాలి. ఓకే, తీసుకోవడం ఆటోమేటిక్ గా జరుగుతుంది. యాక్టివ్ ఎక్సలేషన్ మాత్రమే చేయాలి. చక్కగా రెడీ స్టార్ట్. థర్టీ టైమ్స్ కంప్లీట్ అయిన వాళ్ళు నిండు శ్వాస తీసుకోండి.
ఇప్పుడు శ్వాస వదిలేసి పట్టు భాగాన్ని అలా లోపల లాగాలి. ఇది ఉడ్యాన బంధ. ఉడ్యాన బంధ మనం ఎక్సలేషన్ లో చేస్తాం. అంటే సైకిల్ కి మధ్యలో ఉడ్యాన బంధాన్ని చేద్దాం. సమయాభావం వల్ల ఇలా మనం మిక్స్ చేసుకుని చేద్దాం. ఇప్పుడు కంప్లీట్ అయింది కదా. నిండు శ్వాస తీసుకోండి, పూర్తిగా వదిలేసేయండి. నాభిస్థానాన్ని లోపల కంటే లాగా ఉడ్యాన బంధ. శ్వాసను బయటకు వదిలేసి ఆ పట్ట భాగాన్ని అలా కొంత సమయం లాగి పట్టుకో. అలాగే ఉండాలని ప్రయత్నం చేయి. నిండు శ్వాస తీసుకో, రిలాక్స్. నిండు శ్వాస తీసుకోండి, పూర్తిగా నిండుగా శ్వాస తీసుకోవాలి. ఒక ఐదు నెంబర్ల వరకు అలా హోల్డ్ చేయండి. 1 2 3 4 5. రిలాక్స్. ఎందుకంటే ఉద్యాన బంధంలో శ్వాస వదిలేసి చేస్తున్నాం, అలాగే కపాలభాతిలో శ్వాస వదిలేసి చేస్తున్నాం. ఈ రెండు చేసిన తర్వాత రిలాక్సేషన్ కోసం శ్వాస లోపల తీసుకుని 5 నెంబర్ల వరకు ఉండాలి. ఇది సిస్టమేటిక్ గా చేయాలి సాధన. రెడీ. సెకండ్ సైకిల్ కపాలభాతి. శ్వాస తీస్తూ సగభాగాన్ని వదిలేసేయండి, సగభాగాన్ని వదిలేసేయండి, మిగతా సగాన్ని తీసుకోండి. చక్కగా స్లోగా నిండు శ్వాస తీసుకోండి, పూర్తిగా వదిలేసేయండి. పొట్ట భాగాన్ని అంతా లోపల తీసుకోండి. ఉడ్యాన బంధ చక్కగా మొత్తం వదిలేసేయాలి. అలాగే ఉండండి, పొట్టంతా లోపలికి వెళ్ళిపోవాలి. అలాగే ఉండండి, ఉండగలిగినంత సమయం. నిండు శ్వాస తీసుకోండి అండ్ రిలాక్స్. ఇప్పుడు నిండు శ్వాస తీసుకుని వాడు ఒక పర్యాయం 1 అలా ఉంచండి 5 నెంబర్ల వరకు. 2 3 4 5. వదిలేసేయండి. నిండు శ్వాస తీసుకోండి, పూర్తిగా వదిలేసేయండి. సూర్యచంద్ర నాడీపాదం చేస్తున్నాడు, అలాగే చేస్తూ ఉండండి. వెరీ గుడ్. ఇప్పుడు కపాలభాతి, ఉడ్యానపాతి. ఇప్పుడు అగ్నిసార. ఇది ఎలా చేయాలి అంటే శ్వాసను పూర్తిగా వదిలేసి పట్టభాగం లోపల తీసుకుని ఆ పట్టుభాగాన్ని ఇలా చిన్న చిన్న మూమెంట్స్ చేయాలి. అక్కడ ఈ పట్టు దగ్గర ఇలా ఇలా కొద్దిగా మూమెంట్స్. శ్వాస బయటకు వదిలేసి శ్వాస తీసుకోకుండా పట్టు కదలికలను గమనిస్తూ ఉండాలి. నిండు శ్వాస తీసుకోండి, చక్కగా ఉడ్యాన బంధ, చక్కగా లోపలికంటే వెళ్ళిపోండి. ఇప్పుడు చక్కగా చిన్న మూమెంట్స్. ఉండలేని వాళ్ళు తీసుకోండి, చక్కగా తీసుకోండి, రిలాక్స్. నిండు శ్వాస తీసుకోండి, పూర్తిగా వదిలేసేది. చక్కగా ఇంకొక పర్యాయం అందరూ చేద్దాం. నిండు శ్వాస తీసుకోండి, ఉడ్యాన బంధ, శ్వాస వదిలేసేయండి, పట్టుభాగం లోపల లాగండి, పట్టంతా లోపలికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అలాగే ఉండి పట్టు ఆ భాగాన్ని, ఆ మణిపూర్ చక్రాన్ని చక్క ఇలా 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 అంటుండాలి. శ్వాస తీసుకోకూడదు. ఒంట్లేని వాళ్ళు తీసుకోండి, పూర్తిగా వదిలేసేయండి. నిండు శ్వాస తీసుకోండి, పూర్తిగా వదిలేసేయండి. ఇప్పుడు ఒక 3 పర్యాయాలు సూర్య చంద్ర నాడీ భేదన ప్రాణాయామం అందరూ చేయండి. నేను చెప్తున్నప్పుడు మీరు వింటూ ఈ సూర్య చంద్ర నాడీ భేదంలో ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర, రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర. చక్కగా సాధన చేస్తుండాలి. నిండు శ్వాస తీసుకోండి, పూర్తిగా వదిలేసేయండి. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ యొక్క మూలాధార చక్ర
మీరందరూ కళ్ళు మూసుకుని చక్కగా అలాగే సూర్యచంద్ర నాడి ధ్యానం చేస్తూ ఉండండి. మణిపూరక చక్ర ఈరోజు చక్ర ధ్యానం చేయబోతున్నాం. ఈ చక్రం మూలాధార చక్రం చేశాము, స్వాదిష్టాన చేసి ఇప్పుడు మణిపూరక చక్రానికి వచ్చాం. ఈ మణిపూరక చక్ర అంటే నావెల్ రీజన్, నాభిస్థానం బ్యాక్ సైడ్ కొంచెం వెనుక భాగంలో వెన్నెముకలో ఉంటుంది. అన్ని చక్రాలు షట్చక్రాలు అన్ని కూడా వెన్నుబాములోనే ఉంటాయి, వెన్నుబాము మధ్యలో ఉంటాయి. సో నావెల్ రీజన్ బ్యాక్ సైడ్ మణిపూరక చక్రం ఉంటుంది. ఆ చక్రాన్ని మనం సోలార్ చక్ర అని అంటాం. ఎనర్జీ సంబంధించిన అంటే యొక్క డి విటమిన్ సంబంధించిన చక్ర. ఓకే, సోలార్ చక్ర. సో ఇక్కడ ఏంటంటే 10 అంటే 10 దళములతో కూడినటువంటి పద్మం ఉంటుంది అక్కడ. సో ఇది ఇక్కడ ఈ యొక్క బీజ మంత్రం వచ్చి రమ్ అనే బీజ మంత్రాన్ని మనం చేయాలి. అలాగే ఇక్కడ అధిదేవత కింద రుద్ర అధిదేవతగా ఉన్నారు. సో ఇది ఫైర్ ఎలిమెంట్, అగ్నితత్వానికి సంబంధించింది. ఓకే, సంబంధించిన మనం చెప్పుకున్నాం. బుద్ధి అన్నది ఇక్కడ బాగా పనిచేస్తుంది. అంటే మేధావులు ఎక్కువగా ఈ చక్ర ఓపెన్ లో ఉన్న వాళ్ళు మేధావులు ఎక్కువగా ఉంటారు. ఓకే, ఇక్కడ యొక్క చక్రం యొక్క ఈ యొక్క అధిదేవత రుద్ర అధిదేవత వాహనం వచ్చి పొట్టేలు, గొర్రె అంటాం కదా, గొర్రె పొట్టేలు అధిదేవతగా ఉన్నారు. ఇక్కడ ఉన్న అడ్రినల్ గ్లాండ్స్ ఏంటంటే ఈ యొక్క ప్యాంక్రియాస్ అండ్ అడ్రినల్ గ్లాండ్. ఎండోక్రైన్ సిస్టమ్ లో అడ్రినల్ గ్లాండ్ ఉంటుంది, స్ట్రెస్ సంబంధించిన గ్లాండ్. అలాగే ప్యాంక్రియాస్ కూడా ఇక్కడ ఇంకా చాలా లివర్ ఉంటుంది, కిడ్నీ ఉంటుంది, అలాగే స్ప్లీన్ ఉంటుంది. ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ అంతా ఉంది ఇక్కడ కదా. అంటే డైజెస్టివ్ సిస్టమ్ అంతా ఇక్కడ మనకు ఉంటుంది. డైజెస్టివ్ సిస్టమ్ బాగోకపోతే ఏమవుతుంది అంటే ఈ చక్ర యొక్క బ్లాక్ ఉంటే, ఒకవేళ ఎవరికైనా ఈ చక్రం బ్లాక్ లో ఉందనుకోండి ఏం జరుగుతుంది? ఎసిడిటీ ప్రాబ్లం, నిద్ర పట్టకపోవడం, ఓకే, తల కొంచెం బరువుగా ఉండడం, ఓకే, ఎదుటి వారిని మీద ఎక్కువగా పెత్తనం చూపిస్తూ ఉంటారు. ఎదుటి వారి మీద ఎక్కువ పెత్తనం చూపించడం అని ఉంటుంది. అహం అనే భావన ఉంటుంది. అసూయ, సహనం లేకపోవడం, దూకుడుగా ఉండడం, ఇలాంటివన్నీ స్వలాభం కోసం ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం చేస్తుంటారు. ఆత్మవిశ్వాసం కోల్పోతుంటారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే మణిపూర చక్రం బ్లాక్ లో ఉన్నవాళ్ళు. ఒకవేళ అన్బ్లాక్ అయింది అనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారంటే లక్ష్య సాధన వైపు ఉంటారు, ఫోకస్ చేస్తుంటారు. ఏం చేయాలి, ఏం సాధించాలని ఎక్కువగా ఆలోచిస్తుంటారు. సాధన చేయడానికి ఆ వైపుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కువ విజయాలు సాధిస్తుంటారు. మేధావులు ఎక్కువగా ఉంటారు. ఎక్కువ చూడండి, ఎక్కువ పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు, సైంటిస్టులు, పెద్ద పెద్ద వాళ్ళు, మేధావులు అందరూ ఉంటారు ఇక్కడ. సో వీళ్ళందరూ ఏంటంటే ఎనర్జీ అనేది బాగా ఫ్లో అవుతుంది వాళ్ళకి, మంచి ఆత్మవిశ్వాసం. అలాగే ఇక్కడ డైజెషన్ బాగా జరుగుతుంది, కాన్స్టిపేషన్ ఇష్యూస్ తగ్గుతాయి, అల్సర్, కిడ్నీ ప్రాబ్లం, ప్యాంక్రియాస్ ప్రాబ్లం ఇలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే చాలా ఈ చక్రం అన్నది ఏంటంటే చూడండి, మనం బాబు పిల్లలు పుట్టే బర్త్ టైంలో పిల్లలకి ఫుడ్ కూడా ఇక్కడి నుంచి వెళ్తుంది కదా, ఎక్కడి నుంచో వెళ్తుంది. సో ఇక్కడ ఉన్న కలర్ వచ్చి ఎల్లో కలర్, అంటే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఏదైతే కలర్ ఉంటుందో ఆ కలర్ ని మనం వహించుకోవాలి ఇక్కడ. ఓకే, అంటే బుద్ధి అన్నది మణిపూరక చక్రానికి సంబంధించి నిర్ణయాత్మకమైన విషయాలు తీసుకోవడానికి ఈ చక్రం అన్బ్లాక్ లో ఉండాలి. బ్లాక్ అయింది అనుకోండి అన్ని సమస్యలు ఇక్కడే ఉంటాయి. అన్ని చక్రాల్లో కల్లా ఈ చక్రం మీద ఎక్కువ మీరు దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది బాగుంటేనే ఇది బాగుంటుంది, ఇది బాగుంటేనే ఇది బాగుంటుంది. అంటే బుద్ధి జ్ఞానం అంటారు కదా. సో బుద్ధి జ్ఞానం ఉందని, బుద్ధి జ్ఞానం లేదా అంటుంటారు కదా. అంటే ఇది బాగుండాలి, ఇది బుద్ధికి సంబంధించింది. ఆజ్ఞా చక్రం జ్ఞానానికి సంబంధించింది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి జ్ఞానం పెరుగుతుంది. ఇక్కడ ఉన్నప్పుడు బుద్ధితో పనిచేస్తాం. సో మనకి ఏంటంటే ఈ చక్రాన్ని మనం అన్బ్లాక్ చేసుకోవడానికి ఈ చక్ర సాధన చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ చక్రాన్ని చేసే ముందు 3 విధాలుగా మనం చేస్తున్నాము. అందుకని ఈరోజు స్టార్టింగ్ లో మీకు శ్వాస మీద ధ్యానం చేయించలేదు. ఎందుకంటే ఆ శ్వాస మీద ధ్యానం చేస్తూ అక్కడ నుంచి మన ఎనర్జీ మీద సాధన చేస్తూ తర్వాత బీజ మంత్రం మీద సాధన చేస్తూ ఒక 2 నిమిషాలు పూర్తి సైలెన్స్ లో సాధన చేయాలి. ఇది ఒక సిస్టమేటిక్ గా మనం చేయాలి. ఓకే, చక్కగా అందరూ సూర్య చంద్ర నాడి వ్యాధం చేస్తున్నాడు, అందరూ రిలాక్స్ అవ్వండి, చక్కగా రిలాక్స్ అయిపోండి. చక్కగా రిలాక్స్ అయి స్థిర సుఖాసనంలో కూర్చోండి. స్థిర సుఖాసనంలో కూర్చోండి. ఎవరైనా బాత్రూమ్కి వెళ్ళాలి, ఒక యూరినేషన్కి వెళ్ళాలి అనుకుంటే చక్కగా వెళ్ళి వచ్చేసేది. ఒక్క సెకండ్లో అలా వదిలేసి చక్కగా గమనిస్తూ శ్వాసనే గమనించాలి. శ్వాసను గమనిస్తూ చక్కగా నేను చెప్తున్నట్టుగా అలా చేస్తూ అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్. శ్వాసని మాత్రమే గమనించాలి. అందరూ కూడా కళ్ళు మూసుకునే ఉండాలి. కళ్ళు మూసుకుని ఈ శ్వాసని గమనించండి.
నెమ్మదిగా ఇన్హేల్ చేస్తున్నప్పుడు మీ పొట్ట భాగం దగ్గర ఉన్నటువంటి ఆ సంకోచ వ్యాకోచాలని అబ్జర్వ్ చేస్తూనండి. ఇన్హేల్ చేస్తున్నప్పుడు మీ లంగ్స్ లో ఉన్నటువంటి అక్కడ జరుగుతున్నటువంటి సంకోచ వ్యాకోచాలను అబ్జర్వ్ చేస్తూనండి. ఇన్హేల్ చేస్తున్నప్పుడు మీ కాలర్ బోన్ ఏరియాలో జరుగుతున్న సంకోచ వ్యాకోచాలని అబ్జర్వ్ చేస్తూనండి. అలాగే ఇన్హేల్ చేస్తున్నప్పుడు ఈ విశ్వంలోని పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా చక్కగా లోపలికి వెళ్తున్నట్టుగా భావన చేయండి. ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా శరీరంలోని ప్రతి కణాన్ని ఎనర్జైజ్ చేస్తున్నట్టుగా భావన చేస్తురండి. అలాగే ఎక్సలేషన్ తో పాటు మనలో ఉన్నటువంటి ఆలోచనలు, టెన్షన్స్, ఒత్తిడి, చికాకు లాంటివన్నీ కూడా బయటికి వెళ్ళిపోతున్నట్టుగా భావన చేస్తురండి. అలాగే ఇన్హలేషన్ తో పాటు మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష లాంటి సద్గుణాలన్నీ కూడా లోపలికి ఎంటర్ అవుతున్నట్టుగా భావన చేస్తురండి. అలాగే ఎక్సలేషన్ తో పాటు మనలో ఉన్నటువంటి హర్షడ్ వర్గాలన్నీ కూడా కామ, క్రోధ, లోభ, మద, మోహ మాత్సర్యాలు బయటికి వెళ్ళిపోతున్నట్టుగా భావన చేస్తురండి. ఈ ఇన్హేల్ చేస్తున్నప్పుడు నేను ఆత్మస్వరూపుడిని అనే భావన చేస్తురండి. ఇన్హేల్ చేస్తున్నప్పుడు నేను శరీరము కాదు అనే భావాన్ని బయటికి పంపిస్తున్నాను. ఇన్హేల్ చేస్తున్నప్పుడు చల్లని గాలి లోపలికి వెళ్తున్నట్టుగా భావన చేయండి. ఇన్హేల్ చేస్తున్నప్పుడు మీలో ఉన్నటువంటి వేడి గాలి అంతా కూడా బయటికి వెళ్ళిపోతున్నట్టుగా భావన చేస్తురండి. అలాగే ఇన్హేల్ చేస్తున్నప్పుడు ఆక్సిజన్ లోపలికి వెళ్తున్నట్టుగా భావన చేయండి. అలాగే ఎక్స్హేల్ చేస్తున్నప్పుడు మీలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతున్నట్టుగా భావన చేయండి. అలాగే ఇన్హలేషన్ తో పాటు ఆ విశ్వంలోని దివ్య ఆత్మ, ఆ పాజిటివ్ ఎనర్జీ, ఆ సూర్యుడి ద్వారా వస్తున్నటువంటి ప్రాణ శక్తి చక్కగా లోపలికి ప్రవేశిస్తున్నట్టుగా భావన చేయండి. పాజిటివ్ ఎనర్జీ కూడా శరీరంలోని ప్రతి కణాన్ని ఎనర్జైజ్ చేస్తున్నట్టుగా భావన చేస్తుందండి. మీ దృష్టి అంతా కూడా మణిపూరక చక్రం మీద కేంద్రీకరించండి. ఇక్కడ ఉన్నటువంటి 10 దళములు కలిగినటువంటి పద్మాన్ని దృష్టిలో ఉంచండి. 10 పెటల్స్ లోటస్ ని ఫోకస్ చేస్తుండండి. ఉన్నటువంటి ఎల్లో కలర్
ఈ ఎనర్జీని భావన చేయండి. ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఏ కలర్ లో ఉంటాడో ఏ కలర్, ఎల్లో కలర్ ని మణిపూర చక్రం దగ్గర ఒక బాల్ లాగా ఈ ఎనర్జీని ఊహించుకుంటూ భావన చేయండి. ఆ ఎనర్జీ, ఎల్లో కలర్ ఎనర్జీ అంతా కూడా శరీరంలోని ప్రతి కణానికి వెళ్తున్నట్టుగా భావించి ఉన్నటువంటి ఇంటెస్టైన్స్, స్మాల్ ఇంటెస్టైన్స్, అలాగే కిడ్నీస్, లివర్, ప్యాంక్రియాస్ అన్ని భాగాలకు ఆ యొక్క ఎల్లో కలర్ ఎనర్జీ వైబ్రేట్ అవుతున్నట్టుగా ఆ యొక్క కాంతి మొత్తం శరీరం అంతా ప్రవేశిస్తున్నట్టుగా భావన చేయండి. రుద్ర అధిదేవతగా ఉన్నారు. అగ్నితత్వానికి సంబంధించిన ఫైర్ ఎలిమెంట్ ని భావన చేయండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీజ మంత్రాన్ని భావన చేయండి. చక్కగా అందరూ కూడా ఆ బీజ మంత్రాన్ని, రమ్ అనే బీజ మంత్రాన్ని మనం చాంటింగ్ చేయడం ద్వారా ఆ యొక్క చక్రాన్ని అన్బ్లాక్ చేద్దాం. చక్కగా అన్బ్లాక్ చేయడానికి దివ్యమైన శక్తి మనకు తోడ్పడుతున్నట్టుగా భావన చేయండి. నేను చాలా శక్తివంతుడిని భావన చేయండి. నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను అనే భావన చేయండి. ఆ ప్రకృతిలోని దివ్య శక్తి అంతా కూడా మీకు సహకరిస్తున్నట్టుగా భావన చేయండి. ఆ బీజ మంత్రాన్ని చాంటింగ్ చేయడం ద్వారా ముందుకు వెళ్దాం. రామ్ నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ రామ్ 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 నిండు శ్వాస తీసుకోండి. 6 సార్లు మనం రమ్ అనే బీజ మంత్రాన్ని, ఆ సీడ్ మంత్రాన్ని 6 times ఒక శ్వాస నిశ్వాసలో వేయడానికి ప్రయత్నం చేయండి. రమ్ 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 రమ్. రమ్ 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 రమ్. నిండు శ్వాస తీసుకోవాలి. రామ్ 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 రామ్. రామ్ 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 రామ్.
నిండు శ్వాస తీసుకోండి. రం 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 రం. చేస్తున్నప్పుడు ఫోకస్ అంతా కూడా మీ మణిపూరక చక్రం మీద ఉండాలి. రం 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 రం. నిండు శ్వాస తీసుకోండి, పూర్తిగా వదిలేసేయండి. పూర్తిగా ఈ దృష్టిని మణిపూరక చక్రం మీద కేంద్రీకరించండి. 2 నిమిషాలు అందరూ అలాగే ధ్యానంలో ఉండండి. పూర్తిగా ఆ ఎనర్జీని భావన చేస్తూ మనలో ఉన్నటువంటి దశ ప్రాణాలు కూడా కలిసినట్టుగా భావన చేయండి. ఈ 10 దళములు ఉన్నటువంటి ఒక పద్మాన్ని ఊహించుకోండి. 10 దళములు అంటే 10 ప్రాణాలుగా భావించి, దశ ప్రాణాలుగా భావించి చక్రాన్ని మనం ఎల్లో కలర్ ఎనర్జీగా భావన చేస్తూ పూర్తి ఏకాగ్రతతో ఆ మణిపూరక చక్రం మీద మాత్రమే మీ దృష్టిని కేంద్రీకరించండి. పూర్తిగా శ్వాస తీసి వదిలేస్తూ అలాగే పూర్తిగా ధ్యానం చేయండి. అందరూ కూడా ధ్యానంలో ఉండాలి. శరీరం నేను కాదు, నేను ఆత్మను అనే భావనని పూర్తిగా స్ట్రాంగ్ చేసుకోండి. ఆ ప్రకృతిలోని దివ్య శక్తి అంతా కూడా సహకరిస్తున్నట్టుగా భావన చేస్తూ మణిపూరక చక్రం మీద మీ ఫోకస్ ఉంచాలి. చిన్నగా కొద్దిగా వేడిగా అనిపిస్తుంది. మణిపూరక చక్రంలో చిన్నగా వేడి ప్రారంభమవుతుంది. మంచి జరుగుతుంది అనే భావంతో ముందుకు వెళ్ళాలి. నమస్కారం మొదలుపెట్టే స్థానం దగ్గర పెట్టుకోవాలి. ఆ సద్గురుదేవుని యొక్క పాదకుల్ని దర్శిస్తుంది. పాదకుల్లో ఉన్నటువంటి విశిష్టమైన రేఖను దర్శిస్తుంది.